నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అలీ. డివిజన్ల పునర్విభజన సరిలేదంటూ హైకోర్టుని ఆశ్రయించారు యువజన అధ్యక్షులు నాగార్జున. ప్రస్తుతం యువజన అధ్యక్షుడు నాగార్జున మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నాగార్జున గారు, చెప్పండి, అసలు ఎందుకు మీరు హైకోర్టుని ఆశ్రయించారు? ఏంటి అసలు ప్రాబ్లం? నేను యువజన విభాగం అధ్యక్షుడి కంటే కూడా నెల్లూరు సిటీ 13 డివిజన్ కార్పొరేటర్ నేను. నా డివిజన్కి సంబంధించినటువంటి మీరు డీలిమిటేషన్ ప్రక్రియ చేసినప్పుడు నా డివిజన్కి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను నేను స్పష్టంగా మీకు నేను లిఖితపూర్వకంగా నేను అందజేస్తే కనీసం దాని మీద సమాధానం లేదు. ఈ రోజు దాకా కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ లేకపోగా ఏ ముందులు ఇచ్చేది అనే మీరు ఒక కేర్లెస్ ధోరణితో మీరుంటే మేము మీ మీద నమ్మకం లేకనే మీరు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారన్న ఆలోచనతోనే ఈరోజు మాకు సంబంధించినటువంటి డివిజన్లో ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలను అదే హైకోర్టుకి మేము తెలియజేస్తే హైకోర్టు క్షుణ్ణంగా ఈరోజు దాన్ని విచారించి స్టే ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే మీరు అనటం ఏంటంటే, ఈ అధికారులంతా ఒక ప్రణాళిక ప్రకారంగా విభజించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే దీంట్లో ఎవరైనా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యని అనుకుంటున్నారు? మంత్రి నారాయణ గారి ఆదేశాలతో కమిషనర్ నందన్ గారు, ఆయనతో పాటు నారాయణ గారికి తొత్తుగాసేటువంటి కొంతమంది కార్పొరేటర్లు కావచ్చు, ఎప్పటి నుంచో ఏదో ఒక రకంగా మేము కార్పొరేటర్ అయిపోయేసి కార్పొరేషన్ని భ్రష్టు పట్టించాలనుకున్న కొంతమంది స్వార్థపూరితమైన వాళ్ళ ఆలోచన కొరకు మాత్రమే ఇది నారాయణ గారి ఇంట్లోనో లేకపోతే కమిషనర్ గారి ఇంట్లోనో కూర్చొని ఎవ్వరికి సంబంధం లేకుండా ముక్కలు చెక్కలుగా దీన్ని విభజించారు కాబట్టే మేము ఈరోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అలా విభజించడం వల్ల లాభం ఏంటి వాళ్ళకి? గెలుపు ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు ప్రతి డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఉంటారు, తెలుగుదేశం పార్టీ సానుభూతులు ఉంటారు, అన్ని పార్టీ సానుభూతులు ఉంటారు. అంటే వీళ్ళకి పడన ఓటర్ని తీసుకుపోయేసి ఇంకొక దగ్గర వేసేసి అక్కడ ఆ ఏరియాలో వీళ్ళకి ఇబ్బందికరంగా ఉందని తెలుసుకుని మళ్ళీ ఆ ఏరియాని తీసుకొచ్చి ఇంకో దగ్గర వేయడం వల్ల గెలుపు ఏదో ఒక రకంగా గెలవాలనే ఉద్దేశం తప్పితే వాళ్ళ రాజ్యాంగబద్ధంగా గెలవడానికి ముందుకు రావట్లేదని స్పష్టంగా నేను ఆ రోజు మీడియా ముఖంగా మీ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు హైకోర్టు కూడా మేము అదే అభ్యర్థన కూడా మేము తెలియజేయడం జరిగింది. అంటే ప్రజలు ఎవరికి ఇష్టం ఉంటే, ఎవరు మంచి నాయకులు అనుకుంటే వాళ్ళకు ఓటర్ వేస్తాలే కానీ ఇట్లా విభజనలో ఏదైనా అటు ఇటు చేస్తే ఓట్లు వేయరు అంటే అది ఆరోపణ అనేది మంచిదిగా అంటారా? ఏదైనా ఒక ఎలక్షన్ చేసేటప్పుడు ఒక ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు మన ఓటు హక్కు ఎక్కడుందో తెలుసుకునేసరికి ఈ యొక్క విభజన ప్రక్రియ పూర్తి అయిపోయి కనీసం వాళ్ళు ఓట్ బ్యాంక్ ఎక్కడుందో కూడా తెలుసుకునే, ఓటు బూత్ ఎక్కడుందో కూడా తెలుసుకునే పరిస్థితి లేని గందరగోళమైన పరిస్థితుల్లో ఈరోజు మీరు విభజిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. అంతిమ తీర్పు ప్రజలదే. అట్లా అని చెప్పేసి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలకు రావాలి కానీ అధికారం అడ్డం పెట్టుకుని అహంకారపూరితమైన ధోరణితో మీరు ఎన్నికలు రాకూడదు అనేది మా నిర్ణయం అని తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ ఎన్నికల్లో గెలవలేరు అనే ఒక అర్థం అయిపోయేసి వైసీపీ నాయకులకి కావాలని హైకోర్టుని ఆశ్రయించారు, ఈ ఎన్నికల్ని ఎట్టయినా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్? హైకోర్టు మాకేం చుట్టం కాదు కదా. హైకోర్టు అందరికీ చట్టమే. చట్టం మీద ప్రతి ఒక్కరు గౌరవం ఉంది. ఈరోజు వాళ్ళు కూటమి నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అవమానించినట్టు కాదు. ఈరోజు హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ తీర్పుని వాళ్ళు అగౌరవపరిచినట్టే. మేము ఓడిపోతామనో లేకపోతే ఇంకోటి అవుతామో మేము భయపడి మేము హైకోర్టును ఆశ్రయించాల. ఇటువంటి అస్తవ్యస్త అడ్డగోలు విభజనని ఆపండి, సరైన పద్ధతిలో ఇచ్చింది. ప్రజా సౌలభ్యం కోసం, ప్రజల కొరకు, ప్రజా ఇది చేత వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలని, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, ఆటంకాలు కలగకుండా వాళ్ళకి అనుకూలమైన రీతిలో మీరు విభజిస్తే మేము సానుకూలంగా ఎన్నికలకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ భయపడే ప్రసక్తే లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు ఏ రోజు జరిగినా సరే మీరు సరైన విభజన చేసి సరైన డీలిమిటేషన్లో ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా, ఎక్కడ కూడా మనుషుల మధ్య ఐక్యత దెబ్బతినకుండా మీరు ఎన్నికలకు వస్తే మిమ్మల్ని 100%తో ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ యొక్క 72 స్థానాల్లో విభజించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం ఒకటే. ఈరోజు చాలామంది కార్పొరేటర్లు కావచ్చు, చాలామంది అధికారం కోసం ఎగబడి వాళ్ళ పార్టీలో గెలిపారు. వాళ్ళందరికీ పార్టీలో చేరేటప్పుడు మీకు మా పార్టీలోకి వస్తే రేపు కార్పొరేటర్ సీట్ మీకే ఇస్తామని చెప్పి రకరకాల హామీలు, ఎవరు తోచినటువంటి హామీలు వాళ్ళు ఇచ్చారు. ఈరోజు పోయిన వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే ఆల్రెడీ ఆ పార్టీలో ఉన్న నాయకులకి ఇవ్వాలా అంటే అందరికీ సమన్వయం చేయాలన్న వాళ్ళకి స్వార్థపూరితమైన ఆలోచనతోనే ఈరోజు వాళ్ళు అడ్డగోలుగా ఈరోజు విభజించారు తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా ప్రజల్ని మనసులో పెట్టుకుని ఎక్కడ కూడా చేసింది లేదని తెలియజేస్తా ఉన్నా. అంటే అన్ని వార్డుల్లో కూడా ఈ అంటే విభజన అనేది జరిగింది. అంటే కేవలం వైసీపీ కార్పొరేటర్లో ఉన్న ఆ ఒక వార్డులే విభజించారా? అలాగే టోటల్ 54 ఉన్న డివిజన్స్ మొత్తం విభజించారు? నేను దానికి ఒకటే అడుగుతాను, స్టూడియో మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మీరు 2011 సెన్సస్ ప్రకారం చేశారని చెప్పి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పాడు. 2011 సెన్సస్ ప్రకారం జరిగినప్పుడు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు వార్డులో 15 ఏళ్ళుగా పెరుగుదల కానీ తరుగుదల జనాభా లేదా? అంటే రూప్ కుమార్ యాదవ్ గారు వార్డును చెక్కు చెదరచలేదా?
మీకు ఎక్కడైతే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారో, ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉన్నారో అక్కడ మాత్రమే మీకు విభజన ప్రక్రియ కనిపించిందా? సో ఇదంతా కూడా మీరు మొదటి నుంచి కూడా మీరు మీకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే, ప్రజల్లో మీకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి, మరీ ముఖ్యంగా యువకుల్లో మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితులు రోజులు దగ్గర ఉన్నాయి కాబట్టి, యువత అంతా కలిసి మీకు సరైన గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తున్నారన్న ఒక ఆలోచన మీరు ముందుగానే పసిగట్టరు కాబట్టే ఈ యొక్క దుర్మార్గమైన డిలిమిటేషన్ చేశారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది పరిస్థితి. డీలిమిటేషన్ అనేది సరిగా లేదు, దీన్ని సక్రమంగా చేయాలి అని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించాను. ఇందులో న్యాయం ఉంది కాబట్టి నన్ను ఈరోజు స్టే ఇవ్వటం జరిగిందని చెప్పేసి కార్పొరేటర్ 13 డివిజన్ కార్పొరేటర్ నాగార్జున చెప్పడం జరుగుతుంది. జర్నలిస్ట్ అల్తాఫ్తో ఆర్టీవీ నెల్లూరు నుండి. అందరికీ నమస్కారం. ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అధికారులు గత నెలలో డీలిమిటేషన్ ప్రక్రియను గెజెట్ విడుదల చేశారో, దాంట్లో ఉన్నటువంటి అభ్యంతరాలను మేము తెలియజేస్తూ గత నెల 23వ తారీఖున నేను కమిషనర్ గారిని కలిసి లిఖితపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి నేను ఆ రోజు ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. సార్, మీరు ఏ విధంగా ఈరోజు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఇంత అస్తవ్యస్తంగా చేశారు అని అడిగితే, ఆయన 2011 సెన్సస్ ప్రకారం చేసామని చెప్పి చాలా సింపుల్గా చెప్పాడు. ఆ రోజు నేను ఒకటి అడిగాను, 2011 సెన్సస్ ప్రకారం అయితే డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు వార్డులో ఎందుకు చెక్కు చెదరలేదు? ఎక్కడైతే ముస్లింలు, క్రిస్టియన్లు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళు ఎక్కడైతే ఎక్కువ శాతం మంది ఉన్నారో అక్కడ మాత్రం ఎందుకు చేశారు సార్ అని అంటే సమాధానం లేదు. అంటే డిప్యూటీ మేయర్ వార్డులో ఏమో 15 సంవత్సరాల నుంచి జనాభా పెరుగుదల కానీ తరుగుదల కానీ లేదన్నమాట. పోనీ నేను నా డివిజన్ సంబంధించినటువంటి అభ్యంతరాలను తెలియజేశాను. నా ఊరు శ్మశాన వాటిని తీసుకుపోయి బయట వేశారు, నాకు సంబంధం లేని ఏరియాని తీసుకొచ్చి నా దాంట్లో పెట్టారు. అసలు జాగ్రఫికల్ బౌండరీస్ లేకుండా మీరు ఎట్ట చేశారు సార్ అని అంటే, మేము మీకు మీ ఇచ్చినటువంటి అభ్యంతరాలను మేము స్వీకరించి మీకు సమాధానం త్వరలో పంపిస్తామనంటే, ఈ రోజుకి దాదాపు 25 రోజులు పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఈ రోజు దాకా ఒక కార్పొరేటర్గా నేను అబ్జెక్షన్ రైజ్ చేస్తే నాకు కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకపోవడంతో అర్థమవుతా ఉంది. అధికార పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఎవరైతే మంత్రిలో లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికల్ని ఏ విధంగా జరపబోతున్నారనే దానికి ఇది ఒక సంకేతం అని తెలియజేస్తా ఉన్నా. అందుకనే అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాసే అధికారుల మీద నమ్మకం లేకపోకనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా, సిటీ కార్పొరేటర్గా, వీటన్నిటికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానిగా నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నా డివిజన్కి సంబంధించినటువంటి ప్రజల పక్షాన ఈరోజు హైకోర్టు మా అభ్యంతరాలన్నీ స్వీకరించి ఈరోజు ఏదైతే మేము అబ్జెక్షన్స్ మేము రైజ్ చేసామో వాటన్నిటి మీద కూడా సరైన స్పష్టత ఇవ్వకుండా ఈ యొక్క ప్రక్రియని ముందుకు కొనసాగించొద్దని చెప్పి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఈ హైకోర్టు సంబంధించిన స్టే కూడా రేపు ఈవినింగ్ లోపల మీకు నేను హైకోర్టుకి సంబంధించిన కాపీ ఆర్డర్ని కూడా మీకు నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఇది హైకోర్టులో నేను ఇచ్చినటువంటి పిటిషనర్ డాక్యుమెంట్గా మీకు నేను మీడియం ప్రొడ్యూస్ చేస్తాను. అంటే నెల్లూరు సిటీలో ఉన్న నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్స్ అన్ని ఏ పార్టీకి వేయాలో ఆ పార్టీకి నిర్ణయిస్తారు కదా, మరి ఎట్లా విభజిస్తే ఏముంది? అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా కొన్ని విభజన చేసేటప్పుడు అసలు విభజన చేసేది ఎందుకు చేస్తారు? ప్రజల సౌలభ్యం కోసం చేస్తారు. ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా 7,000 ఓట్లకు ఒక బౌండరీలు, జాగ్రఫికల్ బౌండరీస్ను అట్లా తీసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి పెడతారు. అట్లా కాకుండా ఈరోజు జరిగినటువంటి విభజన చూస్తే అస్తవ్యస్త విభజన. అంటే వీళ్ళకి ఇక్కడ ఓట్లు పడవంటే ఆ ఓట్లు తీసుకుపోయి ఇంకొక ఏరియాలో, అంటే వీళ్ళకి అధికారం చేతిలో ఉందని చెప్పి వీళ్ళు ఇష్టానుసారంగా విభజించుకుంటూ పోతే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీకు నిజంగా మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీరు ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద మీరు విశ్వాసంతో ఉంటే మీరు సక్రమంగా విభజించరండి. మేము ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము. గతంలో మా పార్టీ 54 డివిజన్లు మేము కార్పొరేషన్ ఎందుకు గెలుచుకోగలిగినాం? ఆ రోజు కరోనా లాంటి కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అండతో ఈ జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు 2021లో కార్పొరేషన్ ఎలక్షన్స్కి మేము పోతే ఆ రోజు ప్రజలకు మేము ఇచ్చినటువంటి భరోసా, వాళ్ళ పక్కన నిలబడినటువంటి అండ గమనించారు కాబట్టి ప్రజలు మాకు ఆ రోజు ఒక అద్భుతమైన చరిత్రతో కూడినటువంటి తీర్పు ఇచ్చారు. అలాంటి తీర్పు రావాలంటే పాలన సరిగ్గా చేయాలి కానీ మీ ఇష్ట ప్రకారం మీ అధికారం చేతిలో పెట్టుకుని అహంకారపూర్తిగా మీరు విభజించడం సరికాదనే ఉద్దేశంతో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా మేము బేదరపు అడగలేదు. మాకు సంబంధించినటువంటి విభజన ఏదో జరిగిందో ఆ విభజన సరిగ్గా జరగలేదు, సరిగ్గా చేసే మీరు ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని మేము హైకోర్టుకి చెప్పడం జరిగింది. ఆ అభ్యంతరాలను స్వీకరించింది కాబట్టి హైకోర్టు ఈరోజు స్టే చేసిందని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎలా విభజిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏదైనా కానీ ఒక ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఐక్యత మీద దెబ్బతినకుండా, ప్రజల మనోభావాలతో ఇది లేకుండా ఎక్కడ కూడా ప్రతి ఒక్క డివిజన్ని బౌండరికల్ అంటే జాగ్రఫికల్ సరిహద్దులో ఒక సరిహద్దు తీసుకొని ప్రతి వార్డులో ఈ సంక్షిప్తమైనటువంటి ఇన్ని ఓట్లు ఉండాలా అని ఒక మీరు మిది పెట్టుకొని చేస్తే మేము ఖచ్చితంగా దాన్ని సహకరిస్తాం. అంతేగాని మీ ఇళ్లలో కూర్చొని ఏదో ఆస్తులు పంచుకున్నట్టు ఈ మొక్క నీకు ఈ మొక్క నీకు ఈ మొక్క నీకు అని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మీకు తొత్తు కాసేటువంటి కొంతమంది నాయకుల కోసం స్వార్థపూరితంగా మీరు ఈ విభజిస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎలా ఉంది? ఒక్కొక్క వార్డులో 6,000 ఓట్లు, ఒక్కొక్క వార్డులో 12,000 ఓట్లు, ఇట్లా ఏమైనా ప్రతి దగ్గర గందరగోళం. జెండా వీధిని
ఒక విభజించిన తీరు చూస్తే వాళ్ళ ఐక్యతను దెబ్బతీసే విధంగా నా డివిజన్ చూస్తే నా ఊర్లకు సంబంధించిన వాటిని వేరు చేసేది. ఇంకొక నా ఊర్లో ఉన్నటువంటి శ్మశాన వాటిని తీసుకుపోయి ఇంకొక ఇట్లా ఒక డివిజన్లో 7,000 ఓట్లు, ఒక డివిజన్లో 9,000 ఓట్లు, ఒక డివిజన్లో తీసుకొచ్చి అక్కడ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడు మీరు ముందుగానే కూర్చొని కనీసం కార్పొరేటర్లను కూర్చోబెట్టుకొని డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ కార్పొరేటర్లు ఏ బౌండరీలు ఉన్నాయని తెలిసే పరిస్థితి చేయలే ఈరోజు దాకా. మీరు ఇష్టానుసారంగా అధికార పార్టీ నాయకులు కూర్చొని మీరు ఇళ్లలో కూర్చొని పేపర్ మీద పెన్ పెట్టి గీసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల పక్షాన ఈ యొక్క జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ యొక్క నీచమైన అస్తవ్యస్తమైన అడ్డగోలకు జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడానికి మాత్రమే మేము సిద్ధంగా ఉన్నాం తప్పితే ఎన్నికలకో లేకపోతే ఇంకో దానికి భయపడే మాత్రం లేదని తెలియజేస్తా ఉన్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటున్నా అంటే ఎన్నికల్లో గెలవమని తెలిసి వైసీపీ నాయకులు కోర్టుని ఆశ్రయించారని చెప్తున్నారు. 2 సంవత్సరాలు మంత్రి నారాయణ గారి పరిపాలన మీద ఆయనకి నమ్మకం లేకనే ఈరోజు 72 డివిజన్లు అనేది చేసి ఎవరైతే మా పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి కార్పొరేటర్కి వెళ్ళారో వాళ్ళకి ఏదో రకంగా సీట్లు సర్దుబాటు చేయాలనే ఉద్దేశంతోనే ఇష్టానుసారంగా వీళ్ళు చేసుకుంటూ పోతా ఉంటే దానికి వీళ్ళు రకరకాలుగా మాట్లాడితే దానికి మేము బాధ్యత వహిస్తాము. మీరు నికరంగా మీరు నిజాయితీగా మీరు ఎన్నికలు గెలవాలని అనుకుంటే నిజాయితీగా ఉన్నటువంటి ప్రక్రియను మీరు చేయండి. నిజాయితీగా మీరు డీలిమిటేషన్ చేయండి. ప్రతి వాటిని సక్రమంగా చేయండి. కార్పొరేటర్లు ఉన్నారు, కార్పొరేటర్కి ఇవ్వండి, ఫస్ట్ గెజిట్ ఇవ్వండి. అట్లా ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా చేసి మీరు భయపడుతున్నారు. మేము ధైర్యంగా ఉన్నాం కాబట్టే ఈరోజు మేము కోర్టుకి వెళ్ళాం. మేము భయపడుతున్నామని చెప్పి మీడియా ముఖం మాట్లాడట్లా. హైకోర్టు ఈ విధంగా చేశారు సార్ అని చెప్పి మేము హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే హైకోర్టుని అవమానించినట్ట వీళ్ళు మాట్లాడే మాటలు కాదు కదా. సో హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ హైకోర్టు తీర్పుని గౌరవిస్తూ ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని విజయంగా ప్రతి ఒక్కరూ దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితిని తెలియజేస్తా ఉన్నాం.